నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. మన కటింగ్ పెట్టాను కదండి, ఇది లైనింగ్ పీస్ మీద ఇలా పెట్టుకుని ఒక కుట్టు వేసుకోవాలి. నేను ముందు ఐరన్ చేశాను. నెక్ చుట్టూ కూడా ఇలా కుట్టుకోవాలండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. దారం వస్తుంది, తెగిపోతుంది మిషన్. ఇలా నెక్ చుట్టూ కుట్టేసుకుని సైడ్లు పావించి ఉంచుకున్నాం కదండి, అది కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాదం దింపి సూది దింపి పాదం ఎత్తి కుట్టాలండి. షేప్ బాగా వస్తుంది. ఇది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మొత్తం నెక్ చుట్టూ కూడా ఇలాగే కుట్టాలండి. స్లోగా మడత పెట్టుకుని పూర్తిగా అర్థం కావాలని నేను ఇలాగ అంత క్లియర్గా బ్లౌజ్ మొత్తం పెడుతున్నానండి. చూడండి ప్లీజ్. తర్వాత బ్యాక్ పార్ట్ మీద పెట్టుకుని బ్యాక్ పార్ట్ లైనింగ్ గమ్తో జాయిన్ చేసుకున్నాం కదండి. లైనింగ్ మెయిన్ పీసు పైకి పెట్టుకుని ఇది రివర్స్లో పెట్టుకుని దాని మీద కట్స్ పెట్టుకున్నాం కదండి. సెంటర్లో పెట్టుకుని ఇలా కుట్టు వేసుకోవాలి మధ్యలోకి. ఇలాగ వేసుకుంటే మీకు కదలకుండా అటు ఇటు కాకుండా సెంటర్కి వస్తుందండి నెక్ మిడిల్లోకి. అలా వేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కుట్టుకోవాలండి ఒకసారి. సేమ్ మనకి ఎలాగైతే ఉందో మోడల్ అదే షేప్లో కుట్టుకోవాలి. ఈ మూలల దగ్గర మట్టుకు సూది దింపి పాదం ఎత్తి ఇలా కార్నర్ దగ్గర చూసుకొని కుట్టాలండి. అప్పుడే మీకు షేప్ బాగా తిరుగుతుంది. అంతేనండి నెక్. ఓకే, ఇప్పుడు వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసుకొని నెక్స్ట్ పీస్ కట్ చేసుకుని కట్స్ ఇచ్చుకోవాలండి. ఒక్క కట్స్ పెట్టుకోండి. మూలల దగ్గర కార్నర్స్ దగ్గర బాగా కట్స్ ఇచ్చుకుంటే మనకి నెక్ రివర్స్ చేసినప్పుడు బాగా తిరుగుతుంది. స్క్రూ డ్రైవర్ ఏదైనా తీసుకుని ఇలా నెక్ చుట్టూ తిప్పుకోండి. నెక్ ఇలా తీయండి. ఇలా స్క్రూ డ్రైవర్తో నెక్ షేప్ ఇలా తీసుకుని ఒకసారి రివర్స్ చేయండి. ఇలా సమానంగా చేసుకుని ఒకసారి నీట్గా వచ్చిందో లేదో చూసుకుని పైన డబల్ స్టిచ్ వేసుకోవాలి. మూడు కుట్టు వేసుకోవాలండి ఒకటి పైన. సేమ్ నెక్ ఎలాగైతే ఉందో అలాగే కుట్టుకోవాలి. నెక్ షేప్ మళ్ళీ పైనుంచి కూడా అదే కుట్టు వేసుకోవాలండి. చివరకు వేసుకోండి కుట్టు. కార్నర్ దగ్గర సూది దింపి పాదం ఇలా కుట్టుకోండి. అంతేనండి, బ్యాక్ పార్ట్ నెక్ రెడీ అయిపోయింది. ఒకసారి ఏమైనా దారాలు కట్ట ఉంటే కట్ చేసుకుని నీట్గా తర్వాత బ్యాక్ బెల్ట్ వేసుకోవాలండి. నడుం పట్టి వేసుకోవాలి. 1.5 లెంత్ కూర ఉన్న వైపు తీసుకున్నాను నేను. కూర ఉంటే ఫుల్ చేసి కర్లేదు ఒకవైపు.
అలా పెట్టేసుకొని కుట్టేసుకోవడమే. టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలండి పైన నడుం పట్టికి. సేమ్ అంతా బ్లౌజ్ కుట్టినట్టే. నెక్స్ ఒకటి మారుతాయండి. ఫ్రంట్ పార్ట్ మట్టుకు క్రాస్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ లాగా వస్తుందండి. దీనికి బ్యాక్ బోట్ నెక్ వస్తుంది. ఫ్రంట్ కూడా బోట్లోనే మనం నార్మల్ కటింగ్ చేస్తాము, క్రాస్ కటింగ్. ఇది కూడా బాగుంటుందండి బ్లౌజు, ట్రై చేసి చూడండి. అలా పెట్టుకుని డాట్స్ వేసుకోవడమేనండి. ఒకసారి మిడిల్లో ఫోల్డ్ చేసుకుని సెంటర్లో వచ్చి ఇలా డాట్స్ చూసుకుని రెండు వైపులా చిన్న మార్కింగ్ పెట్టుకుని అటు మూడు డాట్స్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెండు వైపు కూడా సేమ్ అంతేనండి, డాట్స్ వేసుకోవాలి. అయిపోయిందండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టాలి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ మెయిన్ పీస్ జాయిన్ చేశాను కదండి గమ్తోటి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా బకరం వేస్తున్నానండి. కొంచెం స్టిప్గా ఉంటుంది, క్లాత్ బాగా జారిపోయే క్లాత్ కాబట్టి. దీనికి స్టార్ నెక్లా తీసుకున్నానండి ఫ్రంట్. అది ఇలాగా పావించి ఉంచుకున్నది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుని మిగతా సైడ్ మామూలు దాని మీద నెక్ మీద పెట్టుకుని కుట్టేసుకోవడమేనండి. ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా చూసుకుని కార్నర్ ఇక్కడ మూలను సమానంగా వచ్చేలా చూసుకొని ఇలా పెట్టి కుట్టుకోవాలండి. కార్నర్ దగ్గర సూది దింపి పాదం ఎత్తి అలా కుట్టుకోవాలి. సేమ్ రెండో పీస్ కూడా సేమ్ అంతేనండి. సేమ్ రెండో పీస్ కూడా అంతే. అలా కుడుచుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చి రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని పైన కుట్టు వేసుకోవాలండి. దీనికి కూడా సేమ్ అంతే. బ్యాక్ పార్ట్ ఎలాగైతే వేసామో దీనికి కూడా అలాగే వేసుకోవాలండి పైన. ఇలా వేస్ట్ అమౌంట్ కట్ చేసుకుని డాట్స్ వేసుకోవడమేనండి. ఆల్రెడీ ఒకటి స్టిచ్చింగ్ చేస్తాను, ఒకటి మీకు చూపిస్తున్నానండి. ఇలా ముందు మనం కట్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి 2.5 ఇంచులు డాట్ కూడా పెడుతున్నాను. ఎవరికైనా ఇది సరిపోతుందండి. 34 ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. అలా 2.5 పెట్టుకుని అలా డాట్ కుట్టుకోవాలండి. ఆల్రెడీ నేను ఒకటి స్టిచ్ చేసాను, రెండోది చూపిస్తాను మీకు. ఇది మిడిల్లో డాట్ కూడా వేసుకోవాలి. ముందే మనం కట్స్ పెట్టుకున్నాం కదా. తర్వాత ఆమ్ రౌండ్ కట్ డాట్ అండి.
మెయిన్ డాట్కి ఆపోజిట్లో వచ్చేలా చూసుకోండి డాటు, మీకు బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. తినండి ఒకసారి సేమ్ రెండు ఒకలా వచ్చినాయి లేదా చెక్ చేసుకుంటున్నాను నేను. తర్వాత షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ కుట్టేసాను, చిన్నది మిస్ అయిందండి. తర్వాత షోల్డర్ జాయింట్ చేసేస్తున్నాను. షేప్ బెల్ట్ నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టేనండి, సేమ్ ఇది అంతే, అలా కుట్టేసుకోవడమే. అది వీడియో తీయడం మర్చిపోయింది నేను. ఇలా షోల్డర్ ఆపించి పెట్టుకుని ఇలా జాయిన్ చేసుకోవడమేనండి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నానండి. హ్యాండ్స్ పైపింగ్ అంటే వీళ్ళు తిప్పి వద్దన్నారు. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక కటింగ్ స్టిచ్చింగ్ సగం అయిపోయిన తర్వాత చెప్పారండి పైపింగ్ వేయమని. అందుకని నేను శారీ కట్ అవ్వలేదు నాకు, అందుకని నాకు తెలియకపోయలేదు ఏం కలరు. సేమ్ మ్యాచింగ్ ఉంటే హ్యాండ్స్ కొంటూ వేస్తున్నానండి. నెక్ అంతా అయిపోయింది ఇప్పటికే. అలా వేసేసి ఇలా షోల్డర్ జాయిన్ చేసుకోవడమేనండి. షోల్డర్ జాయిన్ చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ నుంచి పెట్టుకుని ఒకసారి మిడిల్లోకి అలా ఫస్ట్ నుంచి పెట్టుకోవచ్చు, లేదంటే మిడిల్లో నుంచి పెట్టుకుని కుట్టుకోవచ్చండి. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఎక్కడైతే ఉన్నదో అది కటింగ్ మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని ఇలా ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి, బాగుంటుంది. చిన్న పప్పు వస్తుంది. మీకు ఇలా రాదంటే నేను ముందు వీడియోలో పప్పు ఎలా పెట్టుకోవాలో చూపించాను కదండి. ముందు హ్యాండ్కి స్టిచ్ చేసేసుకొని తర్వాత మనం షోల్డర్కి జాయిన్ చేసుకుంటే అది ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. కొత్త వరకు అయితేనే ఎలా అయినా పెట్టుకోవచ్చు, మనకి ఏది సులువు అనిపిస్తే అలా చేయండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, వస్తుంది. అంతేనండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. సైడ్ జాయింట్ లూజులు చూసుకొని సైడ్ జాయింట్ వేసుకోవడమేనండి. కింద నడుము చంక లూజు చేయి లూజు చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవడమే. తర్వాత మూడు కుట్లు వేసుకోండి, అటు మూడు ఇటు మూడు వేసుకుని అంతే. బ్లౌజ్ ఫినిష్ రెడీ అయిపోతుంది మనకి.